గణపతి నిమజ్జనం టైం అయితే వచ్చేసిందండి. ఇంకా మీ టైం అయితే ఉందనుకోండి. ఎందుకు అని అనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకునేకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మా బాబు అయితే వినాయకుడిని తీసుకుంటున్నాడండి. మాకు ఇక్కడనే మేము ఉంటున్న దగ్గరనే ఒక లేక్ ఉందండి. ఆ లేక్లోనే ఎవ్రీ ఇయర్ మేము నిమజ్జనం చేస్తాము. మా బాబు ఈ ఇయర్ నేను సైకిల్ మీద వెళ్తానమ్మా, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి అంటే, సరే వాడి మోజు ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇలా వాడి సైకిల్కి వెనకాలనే వినాయకుడిని కొంచెం థ్రెడ్తో అలా కట్టేసి, అంటే వాడు ఫాస్ట్గా వెళ్ళినా కూడా కింద పడకుండా అలా నీట్గా బాగా కట్టేసి, వాడు ఒక పూలదండ కూడా వేయమ్మ నా సైకిల్కి అంటే సరే అని చెప్పి పూలదండ కూడా వేసాను. మా వాడికి ఇలాంటివంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ లేండి. ఎంతైనా చిన్నోడు కదా. చిన్నపిల్లోళ్ళకి వినాయకుడి నిమజ్జనము, వినాయకుడిని పెట్టడము ఇలాంటివంటే భలే సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా అలానే చేసిన వాళ్ళమే లేండి. మేము ఇంకా అంటే మా ఊర్లో చిన్న చిన్న గల్లీలలో అక్కడంతా వినాయకులను పెట్టుకోవడము, నిమజ్జనం అప్పుడు రంగులు అవన్నీ వేసుకోవడము చాలా బాగుండేది. వీళ్ళకి అంత లేదు కదా, ఎందుకంటే మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి అంత లేదు కాబట్టి వాడికి నచ్చినట్టుగానే చేసుకోనిలే అని చెప్పేసి అలా చేస్తున్నాము. మేము నిమజ్జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి పూలు పెట్టి అన్నీ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తామండి. అదే చేస్తున్నారు పిల్లలైతేను. లిక్కీ తన వినాయకుడికి చేసుకుంటుంటే చాకి మాత్రం తన వినాయకుడికే చేసుకుంటుంది. ఇద్దరికి సరే ఒకటి ఉన్నది కదా వినాయకుడు, అందుకని ఇంకా కర్పూరం అంతా అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసిందండి. మళ్ళీ ఇంకా చాకి ఫస్ట్ చేస్తుంది. తన చిన్న వినాయకుడిని తనే నీళ్ళల్లో వేస్తాను అని చెప్పేసి తనే వేసింది. చాలా బాగా వేసింది. మేము చాలా ముందరకు ఉన్నాయి వాటర్ అయితేను. మేము వేస్తుందో లేదో అనుకున్నాం కానీ తనైతే పర్లేదు మంచిగానే వేసింది. లిక్కీ అయితే వినలేదు, నేనే వేస్తాను, పెద్దగా ఉన్నా కూడా నేనే వేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళి అక్కడ వేయించడానికి ఒక పర్సన్ అయితే ఉన్నాడండి. ఎలా అంటే అలా వేయకుండా ఇలా అండి మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది.